మన ఇంట్లో నలుగురు అన్నదమ్ముళ్ళు ఉంటారు. ఫస్ట్ పెళ్ళైనప్పుడు ఫస్ట్ కోడలు వచ్చినప్పుడు మనకు పూరి గుడిసె ఉంటుంది, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాం, అందరం పనికి పోతాం, ఒకరు హైదరాబాద్ పోతాం, ఒకరు బొంబాయి పోతాం, ఇంకొక ఊరికి పోయి పని చేసుకుంటాం. మళ్ళా పెళ్ళి అవుతుంది, పెద్ద కోడలు వస్తుంది మన ఇంటికి. మళ్ళా తర్వాత కొన్ని రోజుల తర్వాత చిన్నగా గుడిసె రేకులు వేసుకుంటాం, పెంకుటిల్లు వేసుకొని కొంచెం గట్టిగా అవుతాం. అప్పుడు రెండో కోడలు వస్తుంది. అప్పుడు కూడా ఆ కోడలు ఈ కోడలు పెద్దన్న తమ్ముడు పని చేసుకుంటూ ఇల్లుని డెవలప్ చేసుకుంటూ పోతే మూడో కొడుకు పెళ్ళి అవుతుంది. అప్పటికి ఒక ఇల్లు అవుతుంది. తర్వాత కొంచెం గట్టిగా అవుతాం. ఎందుకు అవుతామంటే అందరు కష్టపడతారు. దాని తర్వాత నాలుగో కొడుకు పెళ్ళి అవుతుంది. అప్పటికి మన ఇంటి ముందర ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఒక కారు ఉంటుంది, ఒక మోటార్ సైకిల్ ఉంటుంది, ముగ్గురు కోడళ్ళు ఉంటారు, ముగ్గురు కొడుకులు ఉంటారు. నాలుగో కోడలు వస్తుంది. నాలుగో కోడలు వచ్చినాక నాలుగో కోడలు ఆ చిన్న కొడుకు ఏమనుకుంటారో తెలుసా? మా కోడలు వచ్చి నా పెళ్ళం వచ్చినాకనే ఇంట్లో ఇవన్నీ కారు ఇల్లు అన్నీ వచ్చింది అనుకుంటారు. అవునా? అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. అవును కదా? అంతకుముందు ముగ్గురు అన్నదమ్ముళ్ళు, తల్లి తండ్రి, ముగ్గురు కోడళ్ళు, వాళ్ళ కష్టం వాళ్ళ చెమట అంతా ఉంటుంది. కానీ లాస్ట్ టైం వచ్చేసరికి ఇదంతా నా నుంచే వచ్చింది అనుకుంటారు. ఇది ఎందుకు చెప్పినంటే వనపర్తిలో ఓడున్నాడు అట్లే మొత్తం ఏం చేసినా నేను డెవలప్మెంట్ చేసినట్టాడు. నీవేం చేయలే. అప్పటి వరకు 3 కోడళ్ళు ఉన్నది మా చిన్నారెడ్డి గారు ఉండే వరకు 2018 వరకు ఆయన చేసిన డెవలప్మెంటే. తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మేం చేసిన డెవలప్మెంటే ఉంటుంది. కాబట్టి నీవేం పొడిసింది లేదు. నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు ఆస్తులు సంపాదించుకున్నావు, ఇది నీకు వర్తిస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్తున్నాం. ఎందుకంటే నవంబర్ 30 తారీఖు నాడు నీకేందో వనపర్తి ప్రజలు రుచి చూపించారు. దాని తర్వాత ఏప్రిల్లో పార్లమెంట్ ఎలక్షన్లు గుండు 0 ఇచ్చిండ్రు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళా గుండు 0 ఇస్తారు. మా వాళ్ళందరూ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా కూడా అది బూడిదలో వేసినట్లే, మన ఊళ్ళో మోర్లు వేసినట్లే. ఎందుకు చెప్తున్నంటే రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు నేను ఎలక్షన్ల ముందు చెప్పిన నన్ను గెలిపించండి, నన్ను ఆశీర్వదించండి అని. ఎందుకు అంటే మట్టికి పోయిన ఇంటోడు పోవాలి. నేను వనపర్తిలోనే పుట్టిన, వనపర్తిలోనే చచ్చిపోతా. వనపర్తిలో తట్టెడు మట్టి ఎక్కడన్నా కూడా తీసుకుపోతుంటే నేను కాపల కుక్కలాగుంటా. నీకు నాగర్కర్లో పుట్టినోడు, పాన్గాల్లో పెరిగినోడు, వనపర్తి మీద నీకు ఎందుకు ప్రేమ ఉంటుంది? అప్పుడు చెప్పింది నన్ను ఆశీర్వదిస్తే, నన్ను దీవిస్తే, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే మీ పెద్ద కొడుకులాగా, మీ పెద్దన్నలాగా, మీ ఇంటి పెద్ద జీతగానిలాగా పనిచేస్తానని చెప్పిన నేను అట్లే పనిచేస్తున్నా. దాన్నో ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఒక పక్క నన్ను కట్టేసారు కోడాను, ఇంకో పక్క దున్నపోతును కట్టేస్తారా? కట్టేయద్దు అంటే ఏం చేయాలంటే రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, జెడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ మీరు గెలిపిస్తే నేను వాళ్ళు నాకు దగ్గర ఉంటారు కాబట్టి, చేదోడు వాదోడు ఉంటారు కాబట్టి నాకు కూడా పని చేయాలనిపిస్తుంది. బై మిస్టేక్లో ఎక్కడైనా మా చుట్టమనో మా పక్కింటోడనో ఎవరికైనా వార్డు మెంబర్ను వాడిని గెలిపించింది అనుకో, వాడు పొద్దున్న లేస్తే ఏం చేస్తాడు? మన కాళ్ళలో కట్టబెడతాడు. సో అవన్నీ వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటే మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో చెప్తున్నారు, మీకు కూడా తెలుసు బీఆర్ఎస్ పార్టీ అనేది చచ్చిపోయింది. అది దయ్యాల పార్టీ, అది భూతాల పార్టీ. మనం చెప్పలే, కవితనే చెప్పింది. మా బావ లంగా, మా నాయన పక్కల ట్యాబ్లెట్ స్టోడు లంగా, మా అన్న లంగా, మా నాయన మంచోడు అని చెప్పింది ఆమెనే, మనం చెప్పలే, ఆమెనే చెప్పింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది దరిదాపులో రాదు. ఇంకోటి అక్షంతల పార్టీ ఉంటుంది బీజేపీ పార్టీ. మీకేమన్నా మీ ఇంటికి కానీ ఒక సన్న బియ్యం ఇచ్చిందా, ఒక రేషన్ కార్డు ఇచ్చిందా, ఒక పెన్షన్ ఇచ్చిందా, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందా? వాళ్ళు ఎవరైనా ఇచ్చిరా? ఆ పార్టీ ఎవరో మనకు తెలియదు. కానీ ఆ బీజేపీ పార్టీకి వేసిన, బీఆర్ఎస్ పార్టీకి వేసిన ఆ ఓటు మన ఊర్లో మోర్లు వేసినట్లే. కాబట్టి మీరందరూ మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఇంకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 20 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. కాబట్టి మేమందరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించుకుంటే ఇక్కడ మా సర్పంచ్ ఉంటాడు, ఇక్కడ మా కౌన్సిలర్ ఉంటాడు, ఇక్కడ మా ఎంపీ ఉంటాడు, ఇక్కడ మా జెడ్పీటీసీ ఉంటాడు, సో అక్కడ మా ఎమ్మెల్యే ఉన్నాడు, పైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మధ్యలో మా ఎంపీ మల్లు రవి గారు ఉంటారు. కాబట్టి మాకు డెవలప్ అవుతుంది, మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, మాకు పెన్షన్ వస్తుంది, మాకు రేషన్ కార్డు వస్తుంది. ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలని మీరందరూ ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఆ ఊర్లలో చర్చ పెట్టి, పక్కింట్లో చర్చ పెట్టి, మీ చుట్టాలకు చెప్పి, మీ దోస్తులకు చెప్పి మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని, కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని
కన్న తల్లి లాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని దీవించమని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడ కొన్ని మండలాలకు సంబంధించిన ఇండివిజువల్గా ఉన్నాయి. మీరు ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చుంటే నేనే అక్కడికి వచ్చి కూడా 5 చెక్కులు ఇచ్చి మీ దగ్గరనే ఇస్తాం. దిగినట్లు దిగినట్లే అక్కడ మనం అన్నం తినిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతసేపు కూర్చొని ఓపికతో కూర్చున్నందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీరు క్షమించాలి. కానీ మీరు ఎందుకు ఇంతసేపు వినాలి, ఇంతసేపు చెప్పినామంటే ఇవన్నీ మీకు తెలవాలి కదా. ఇందిరమ్మ రాజ్యం ఉంటే ఏం చేస్తుండే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే ఏం చేస్తుండే. కాబట్టి ఈ మార్పు మీకు తెలవాలనే ఉద్దేశంతోనే మనల్ని అందరూ మాట్లాడినారు. దానిలో భాగంగానే ఇప్పటిదాకా ఓపికతో కూర్చున్నారు. కాబట్టి మీరందరూ చెక్కులు తీసుకొని కడుపు నిండా భోజనం చేసి పోవాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.